తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనేటువంటి ఒక కసిలో నుండి పుట్టినటువంటి వాళ్ళ చైతన్యం ఆంధ్రులకు కూడా రావాలేమో. ఎందుకంటే రాష్ట్రం విడిపోతున్న మూసుకు కూర్చున్నటువంటి వాళ్ళం, ఏదో చిన్నపాటి ఉద్యమాలతో సరిపుచ్చిన వాళ్ళు, దేశంలో కాదు ప్రపంచంలో ఎక్కడైనా బతికేస్తామని సర్దుకున్నటువంటి వాళ్ళు, ఆ తర్వాత రోజు వాడి అధికారంలో ఉండాలి వీడి అధికారంలో ఉండాలని చెప్పుకుంటున్న వాళ్ళు. కానీ తెలంగాణ అస్తిత్వానికి మూలమైనటువంటిది సాంస్కృతిక పోరాటం, మా సంస్కృతిని కించపరుస్తున్నారన్న పోరాటం. ఇవాళ చూడండి, ఆనాడు సినిమాల్లో కామెడీగా పెట్టినటువంటి తెలంగాణ యాస ఇవాళ రోజున అక్కడ ఉన్నటువంటి ఛానళ్ళ భాష కూడా అయింది. ఇవాళ అధికారికమైనటువంటి భాషగా మారింది అక్కడ యాస, తెలంగాణ యాస వాళ్ళు సాధించారు. అదే సందర్భంలో ఉన్నది పోయింది, ఉంచుకున్నది పోయింది అయింది ఆంధ్రుల పరిస్థితి. మనం తెలుగులో ఒక ఇద్దరు ఇంగ్లీష్లో మాట్లాడుకుంటున్నారంటే వాళ్ళు ఆంధ్ర వాళ్ళు అయి ఉంటారు అంటున్నారు. ఎందుకంటే మన భాష అంటే మనకు అంత విరక్తి, మనకు అంత అసహ్యం, మన భాషలో మనం మాట్లాడుకోవడం నచ్చదు. చివరికి ఇప్పుడు పాటలు ఏవైతే ఉన్నాయో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాట, అట్లాగే తెలుగుదేశం పార్టీ పాట, జనసేన పాట, అలాగే భారతీయ జనతా పార్టీ పాటతో సహా అన్ని పాటలు తెలంగాణ యాసలో పాడించిన తెలంగాణ గళాకారులతో పాడించినటువంటి పాటలే ఇక్కడ ఎన్నికల్లో ప్రధానంగా ఫోకస్ అయినటువంటి పాటలు. అది విశేషం. అంటే ఆంధ్రాలో గాయకులు లేరా, గళాకారులు లేరా, కళాకారులైనటువంటి గళాలని ఇప్పేవాళ్ళు లేరా? ఇక్కడ ఉత్తరాంధ్ర యాస లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి రాయలసీమ మాండలికాల మీదన మనకి లేదు. అసలు మనం ఎవరం పట్టించుకో. వాళ్ళు వాళ్ళ సంస్కృతిని సక్సెస్ఫుల్గా నిలబెట్టుకున్నారు. చివరికి వాళ్ళ దగ్గరికి వెళ్ళి తెచ్చుకునే పరిస్థితి ఆంధ్రప్రదేశ్కి వచ్చింది.